అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను పదే మీడియా ముందు వచ్చినాను సార్. ఇంతకు ముందు కూడా వచ్చినాను సార్. మాకు 7 పోస్టుల భర్తీలో మాకు ఎగ్జామ్ అంటూ పెట్టి ఒక డేట్ అంటూ పెట్టి ఎగ్జామ్ అని పెట్టి మాకు ఎగ్జామ్ పెట్టినారు. తర్వాత ఇంటర్వ్యూలు చేసిడ్రు. తర్వాత సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేసినారు సార్. ఆ లిస్టులో నేను మెరిట్ వచ్చినాను సార్. నాకు మెరిట్ వచ్చిన తర్వాత అధికారులు అనగా డిఓ ఆఫీస్ కానీ ఆర్జేడీ ఆఫీసర్స్ అందరూ కలిసి నాకు సెలెక్ట్ చేసి నా పేరు ఇచ్చిన లిస్టులో ఉంది సార్. ఉంది, నన్ను సెలెక్ట్ చేసి ఆర్డర్ పంపించినారు సార్. నిన్న మాకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినారు సార్. అన్ని పోస్టులు 29 పోస్టులు సార్. 29 పోస్టులలో 28 మందికి ఇచ్చిండ్రు సార్. నాకు ఒక్కదానికే ఇవ్వలేదు సార్. ఎందుకనగా వాళ్ళు కులాలు, వాళ్ళ బంధువులు, ఫాదర్ల బంధువులు ఇలా అని చెప్పి నన్ను ఆపిండు సార్. ఆ శేఖర్ అనే అతను నాకన్నా జూనియర్ సార్. వాళ్ళ భార్య ప్రసన్న కుమారి సార్, ఆమె జూనియర్ సార్. వాళ్ళు కొట్లాడితే వీళ్ళు పోస్టులు ఇస్తారా సార్? అధికారులు ఇచ్చిన పోస్టులు కూడా ఆపేస్తారా సార్ అతను కొట్లాడితే? దీనికి మీరు న్యాయం చేయాలి సార్. వీళ్ళంతా నాకు అన్యాయం చేస్తున్నారు సార్. ఏమంటే నేను అడిగినప్పుడు నన్ను రమ్మని చెప్పింది సార్. బిషప్ హౌస్కి రండి, మీ ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పి నన్ను రమ్మని చెప్పింది సార్. నేను 9 గంటలకల్లా 8:30 లోపల ఇక్కడికి వచ్చినాను సార్. వచ్చిన తర్వాత కూర్చుని పెట్టిండు సార్. కూసేపటికి మళ్ళీ మా బిషప్ గారు నీ ఆర్డర్ కాపీ ఆపమన్నాడు, నేను వచ్చేంత వరకు ఆపమన్నాడు అంటే బిషప్ గారు లేరు. కానీ వీళ్ళ బంధువులు, వీళ్ళ ఫాదర్లు కొంతమంది అంటే సమ్మెటూరు సురేష్ ఫాదరు, ఇంకా కొంతమంది ఫాదర్లు వీళ్ళంతా కలిసి ఈ శేఖర్కి అందరూ కలుసుకొని ఈ శేఖర్కి మద్దతు ఇస్తాను సార్. మద్దతు ఇచ్చి నన్ను దూరం పెడతా. నేను అడిగినప్పుడల్లా ఏమి ఎగరేసుకుంటా వచ్చింది, ఈమెకి ఎవరు పోస్ట్ ఇస్తారు కుంటిది. ఆ శేఖర్ అని ఆయన ఛాలెంజ్ చేసింది సార్. నన్ను ఎట్ట వస్తుంది ఆమెకి ఆర్డరు రానియకుండా నేను ఆపుతాను, ఆర్డర్ వచ్చినా కూడా ఆపుతానన్నాడు సార్. ఈరోజు నాకు ఆర్డర్ వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా చేసిండు సార్ తను. అంత బలమైనంటే మాలాంటి వాళ్ళు ఆడికి పోవాలి సార్. నేను అధికారుల్ని సంప్రదించిన, తర్వాత పోలీస్ స్టేషన్ సంప్రదించిన, కానీ పోలీస్ స్టేషన్ పోయినా కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు చూసుకోవాలా, మా దగ్గరకు వస్తే మేమేం చేయాలా, మీ సమస్య చూసుకోండి అని చెప్పిండ్రు సార్ పోలీసు వాళ్ళు కూడా. మరి మేము ఆడికి పోవాలి సార్. మరి నా పేరు అన్నం చిన్నసుబ్బ యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఒక మహిళా వికలాంగురాలు దళిత మహిళకు అన్యాయం జరిగిన కారణంగా బిషప్ చర్చినందున ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వెంకట సుబ్బమ్మకు దాదాపుగా మెరిట్ లిస్టులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా దాదాపుగా 29 మందికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అందరు కూడా 28 మందికి కూడా ఆర్డర్ కాపీ ఇచ్చి మీరు విధులకి పోమని కూడా చెప్పడం జరిగింది. కానీ వెంకట సుబ్బమ్మకు ఒక మహిళ దళిత వికలాంగురాల దగ్గరికి వచ్చేదానికి మరి ఏమీ వాళ్ళు అవతల వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబము ప్రసన్న కుమారి అనే వ్యక్తికి 14 సంవత్సరాలు ఈమె ఉద్యోగం చేస్తా ఉంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.